యాదవ్ గారు, నేను మళ్ళీ వస్తాను. ఎస్ శ్రీనివాస్ రెడ్డి గారు, ఇరు పార్టీల వాదనలు మీరు విన్నారు. అటు బీఆర్ఎస్ వర్షన్ విన్నారు, కాంగ్రెస్ వర్షన్ విన్నారు. అండ్ ఇప్పుడు తెలంగాణ విషయానికి వస్తే కూడా ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు రానున్నాయి ముందు. ఈ విషయంలో కూడా ఇప్పుడు ఇది ఒక కీలకమైన స్టాండ్ అవ్వబోతుందని చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు ఇవేవి ప్రచారాలు చేసుకుంటే ప్రజల మూడు ఏ రకంగా ఉంది అనేది ఈ స్థానిక సంస్థలు డిసైడ్ చేయబోతున్నాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు బీసీ కార్డుని ఇప్పుడు అన్ని పార్టీలు తెరపైకి తెస్తున్నాయా? అండ్ ఇంకొకటి అభివృద్ధి సంక్షేమం కంటే ఎక్కువగా ఇప్పుడు ప్రచారాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి తెలంగాణలో. ఏంటి మీ వాయిస్ ఏంటి దీంట్లో? తెలంగాణ 11.5 years ఇప్పటికీ తెలంగాణ స్టేట్ ఏజ్ అని చెప్పాలి, వయసు అని మనందరికి తెలిసిందే. ఇది సంపన్న రాష్ట్రం అనేది అందరికీ తెలుసు. ఆ రోజు కేసీఆర్ గారు కూడా చెప్పారు. అది నిజంగానే మనం ఎక్స్పెక్ట్ చేసినట్టుగా మాత్రం తెలంగాణ 11.5 ఏళ్లలో ఆ పార్టీ ఈ పార్టీని కాదు, అట్లా జరగలేదు అనేది మనకు అర్థమవుతుంది. కొన్ని జరగవచ్చు, పూర్తిగా జరగలేదని చెప్పము, కొన్ని విషయాల్లో జరగవచ్చు. కానీ అన్ని విషయాల్లో అట్లా తెలంగాణని ఎక్స్పెక్ట్ చేసినట్టుగా జరిగిందైతే మనకు అనిపించింది. దాన్ని అది ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అని చెప్పాలి. కొన్ని విషయాల్లో ఎంతసేపు పథకాలన్నీ ఓట్ల చుట్టూ తిరిగినాయి తప్ప నిజంగానే కామన్ మ్యాన్ నీడ్స్ ఏందనేది గత ప్రభుత్వాన్ని పడలే, ఈ ప్రభుత్వాన్ని కూడా పడతలేదు. అది మారాలి. రాజకీయాల్లో ఆ మార్పు రావాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి దాన్ని ఇప్పటికిప్పుడు ప్రజలు మనకు వచ్చేమో అవి చెప్పే పరిస్థితులు ఉండరు. రాజకీయ పార్టీలు మాట్లాడేదే ప్రజలు వినాలి తప్ప ప్రజలు ఏమనుకుంటున్నారు అనేది పార్టీలకు పట్టదు. ఇప్పుడు జనం ఏమనుకుంటున్నారనే ఎక్స్పెక్టేషన్ లో రాజకీయ పార్టీలు ఉంటలేవండి ఈ కాలం. ఏమున్నా పార్టీలు చెప్పినా ప్రజలు వినాలి అంతే, ఆ పరిస్థితి ఉంది. అది మంచి పరిణామం కాదు. వచ్చిన తెలంగాణ మనం ఎక్స్పెక్ట్ చేసినట్టుగా జరగలేదు అనేది వాస్తవం. రాజకీయాలకు సంబంధం లేదు. అది జనరల్ గానే మనం అనుకోవాల్సిన విషయమే. ఎందుకంటే తెలంగాణ వచ్చినప్పుడు ప్రతి రంగంలో తెలంగాణ వాళ్ళు అప్లిఫ్ట్ అవుతారు, డెవలప్ అవుతారు అనేది ఒక నానుడి సహజంగానే ప్రతి మనిషిలో ఉండే ఎక్స్పెక్టేషన్. కానీ మనం ఆ ప్రభుత్వం పోయి ఈ ప్రభుత్వం వచ్చినా కానీ వాటి విషయాల్లో మార్పులు లేవండి. మీరేమైనా చెప్పచ్చు, బీఆర్ఎస్ పోయి కాంగ్రెస్ రావచ్చు, కాంగ్రెస్ పోయి రేపు బీజేపీ రావచ్చు. రావడం సమస్య కాదు. ఇక్కడ అసలు ఎక్స్పెక్టేషన్స్ ప్రకారంగా మార్పులు వస్తలేవు అనేది బాధ. ఏందండి ఇప్పుడు మనం ఎక్కడ పోయినా చాలా విచిత్రమైన విషయాలని అవి చెప్పాలా చెప్పకూడదా మీడియా ముంగటే నాకు అర్థం కాదు. కానీ ఇప్పటికీ అదే ఆంధ్ర లాబీ రాజకీయాలే తెలంగాణలో నడుస్తున్నాయి. కానీ తెలంగాణ ఓరియంటేషన్ పాలిటిక్స్ ఇప్పటికి కూడా లేవనేదే నాకు అభిప్రాయం. అది గత ప్రభుత్వం అయినా ఈ ప్రభుత్వం అయినా రేపు వచ్చేటోళ్ళు ఏం చేస్తారో ఆ ప్రభుత్వం అయినా తెలియదు. కానీ అది మంచి పరిణామం కాదు. ఎందుకంటే తెలంగాణ ఓన్ గా స్టాండ్ కావడానికి, తెలంగాణ ప్రతి రంగంలో తెలంగాణ వాడు కనపడడానికి 11 సంవత్సరాలు అయినా కానీ కనపడతలేదు. అదే పాత ధోరణి. ఏముందండి, ఒక ముఖ్యమంత్రి కుర్చీ మాత్రమే కొత్తగా వచ్చింది తెలంగాణకు, మిగతా ఏది కొత్తగా రాలే. అదే పాత వ్యవస్థ, అదే వ్యవహార ధోరణి, అదే రాజకీయ లాబీ, అది కూడా అవుట్ సైడర్ లాబీ ఇక్కడ డామినేట్ చేస్తుంటది, ఇక్కడి పరిపాలనను దాన్ని ప్రభావితం చేస్తుంటది. అది గత ప్రభుత్వంలోనైనా ఈ ప్రభుత్వంలో ఎక్కడండి వెరీ తెలంగాణ. ఇది చాలా బాధాకరమైన విషయం. మన రాజకీయం పక్కన పెడదాం. మనం సోల్గా మన ఆత్మతోటి ఆలోచన చేస్తే ఏం జరుగుతుందో మీకు తెలుసు, నాకు తెలుసు, అక్కడ ఉన్న మిత్రులకు కూడా తెలుసు. కానీ చాలా బాధాకరమైన విషయం. రెండోది, స్థానిక ఎన్నికల్లో ఇప్పుడున్న పరిస్థితులలో కాంగ్రెస్ ఏదో పూర్తిగా వ్యతిరేకత 100% పెరిగిపోయిందనో, బీఆర్ఎస్ లేకుండా పోయిందనో అన్ని అబద్ధాలే. అసలు ఏది నిజం కాదు. ఉన్నాయి, ఆ పార్టీలు ఉన్నాయి. ప్రజలు ఎక్స్పెక్ట్ చేసింది ఏంది, ఏం జరుగుతుంది అనేది ప్రజలకు ఒక అంచనా ఉంటది. ఖచ్చితంగా లోకల్ బాడీ ఎలక్షన్ లో ఆ రాజకీయ పార్టీలకు మీద ప్రజలకు ఇలాంటి అభిప్రాయం ఉందనేది కొంత మేరకైనా కానీ బయటకు వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు మూడో పార్టీగా బీజేపీ కూడా రంగంలో ఉందనేది మనకు తెలుసు. ఎందుకంటే అప్రతిహత కొన్ని విజయాలు దానికి దక్కినాయి కాబట్టి అది కూడా హైలీ ఎక్స్పెక్ట్ చేస్తుంది. కానీ పొలిటికల్ గా తెలంగాణ విషయంలో ఆ పార్టీ కూడా ఏం చేస్తుందో వాళ్ళకే తెలుస్తుంది. నిజంగానే వాళ్ళది కూడా క్లారిటీ వస్తలేదు తెలంగాణ విషయం. బీజేపీకి బాగా ప్రజలు ఎందుకు ఒకటి ఓడిపోయిన పార్టీ, ఒకటి అధికారంలో ఉన్న పార్టీ, మూడో పార్టీగా బీజేపీని చూస్తారనే ఆశతోటి అది నిజంగానే ఉంటది, అది ప్రజల్లో ఉంటది, నో డౌట్. కానీ ప్రజలు ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టుగా బీజేపీ రాజకీయ నిర్ణయాలు ఉంటున్నాయా, లేకపోతే ఈ ప్రభుత్వానికి ఏమాత్రం సహకరిస్తుంది? ప్రభుత్వానికని కాదండి, తెలంగాణకు సహకరించే విధానం అంటూ ఉండాలి. ఇప్పుడు బనకచెర్ల సమస్య ఇప్పటికీ కొనసాగుతుందంటే కేంద్రం బాధ్యతారాహిత్యం కూడా కొంత ఉంది. అలా
ఎందుకు అంత హైలీ దీని మీద బనకచెర్ల ఎక్కడండి? తెలంగాణకు సంబంధించి మనదేమో పీఠభూమి, అదేమో కిందుకున్నటువంటి ప్రాంతం, ఆ రాష్ట్రం వాళ్ళ గ్రావిటీ. నువ్వు ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తే 2 సంవత్సరాలలో ఆంధ్రలో ప్రాజెక్ట్ కంప్లీట్ అవుతుంది. గ్రావిటీ ప్రాజెక్టులు వస్తాయి వాళ్ళకి. మనదేంది పీఠభూమి, మనం ఒక ప్రాజెక్ట్ కంప్లీట్ కావాలంటే 10 ఏళ్ళు పడుతుంది. అంత సమయానికి మనం ఎంత నష్టపోతున్నామో. 8 మంది ఎంపీలు గెలిపించారంటే నిజంగానే నేను కూడా పోయిన ఎన్నికల్లో బీజేపీకి ఓటేసిన. చెప్తున్నాను నేను, ఓపెన్, ఇట్ ఈస్ ఓపెన్. ప్రజల్లో 3 ఉండే, కానీ అటువంటిది 8 మంది ఎంపీలను గెలిపిస్తే తెలంగాణ విషయంలో మరి మోడీ ప్రభుత్వం ఏం చేస్తుందో నాకు కూడా అర్థం కాలేదు. ఏందండి ఆ బనకచెర్ల? అంటే ఇంకొకటి, ఇక్కడ మన కాంగ్రెస్ నుంచి కూడా ఉన్నారు కదా 8 మంది ఎంపీలు, మరి వాళ్ళు కూడా చేయొచ్చు కదా అన్న ప్రశ్నలు కూడా వస్తాయి. ఒకటి మేడం, తెలంగాణలో బీజేపీ అనేది అంత ముందు 0 పార్టీ, మీకు తెలుసు నాకు తెలుసు. 8 గెలిచిందంటే చిన్న విజయం కాదు కదా. 35% ఓట్లు, 35% ఓట్లు అంటే పవర్ కు రాబోయే పార్టీ. ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ప్రజల్లో ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, కానీ ఆ పార్టీ మాత్రం తెలంగాణ చూస్తలేదు. అధ్యక్షుడు ఎన్నిక ఇప్పుడు మన ఎవరన్నా అనుకున్నా రామచంద్రరావు గారి గురించి కాదు, అధ్యక్ష ఎంపికలోనే కనపడుతుంది కదా దాని ఇంట్రెస్ట్ ఏందో తెలంగాణ మీద. ఈ దానికి మించిన దరిద్రం ఏం పాడవుతుంది కానీ తెలంగాణ బాగుపడే రాజకీయాలు రావాలండి. నిజానికి తెలంగాణలో ఇప్పుడు బనకచెర్ల విషయం మీకు షార్ట్ గా చెప్తున్నా. పేరేమో గోదావరిది ఉంది, గోదావరి నీళ్లను బనకచెర్లకు తీసుకొస్తున్నాను ఉన్నది. అది కూడా వరద జలాలు వృధాగా పోయి సముద్రంలో కలుస్తాయి. అది బేసికల్లీ ఆ పాయింట్ కరెక్ట్, అది అంతవరకు కరెక్టే. కానీ బనకచెర్ల ఎక్కడ కడుతున్నారండి? శ్రీశైలం బ్యాక్ లో, అంటే కోతిరెడ్డిపాడు కాలువలో పోయే దగ్గర బనకచెర్ల ఏర్పడుతుంది. నీళ్ల దోపిడీ ఎక్కడ జరుగుతుందండి? గోదావరి కాదు, కృష్ణా నీళ్ల దోపిడీ జరుగుతుంది. ఆ విషయం కాంగ్రెస్ పార్టీ మాట్లాడతలేదు, బీజేపీ మాట్లాడతలేరు, ఎవరు మాట్లాడతలేరు. పొలిటికల్ మైలేజ్ మాటలే మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు బనకచెర్లతో నష్టం ఏంటంటే కృష్ణాలో ఇప్పటికే మనకు నీళ్లు తక్కువ, అవి వాడుతున్నది తక్కువ, ప్రాజెక్టులన్నీ పెండింగ్ ఉన్నాయి కృష్ణా మీద. ఒక్క ప్రాజెక్ట్ కంప్లీట్ కాలేదు, వాటిని కంప్లీట్ చేసే ప్రయత్నంలో ఉండాలి. సరే కాంగ్రెస్ ప్రభుత్వం అదేంటి మన ఒక్క నిమిషం ఆగండి. నేను అనేది ఏంటంటే దోపిడీ కృష్ణా నీళ్ళ జరుగుతుంది, వీళ్ళంతా గోదావరి వరద నీళ్ళ మీద మాట్లాడుతున్నారు. అదే నాకు విచిత్రం అనిపిస్తుంది. నేను ఓవరాల్ గా చెప్పేది ఏంటి మేడం, ఇక్కడ తెలంగాణ సోల్ తోటి, తెలంగాణ ఆత్మతోటి తెలంగాణలో రాజకీయాలు జరగడం లేదు అనేదే నా బాధ. ఒక పార్టీకి వ్యతిరేకమో ఒక పార్టీకి అనుకూలమో అనేది కాదు. ఓవరాల్ గా మన ప్రాంతం మనం ఎక్స్పెక్ట్ చేసినట్టుగా దాని అభివృద్ధి జరగాలని మరి కోరుకుంటారు. ప్రజలు కూడా అదే కోరుకుంటారు ఖచ్చితంగా. కానీ ఈ రోజు రాజకీయాలు కనిపిస్తున్నాయి మీరు అన్నట్లు. ఒక నిమిషం అండి. లింగం యాదవ్ గారు, వస్తానండి. వెంకటేశ్వర్లు గారు, లింగం యాదవ్ గారు, ఏంటి మీ సబ్మిషన్? పెద్దలు శ్రీనివాస్ రెడ్డి గారు వాళ్ళు ఏదైతే బనకచెర్ల గురించి మాట్లాడుతారో, ఇవాళ బనకచెర్ల అనే దానికి అంకురార్పణ జరిగింది, ఎవరి ఆధ్వర్యంలో జరిగిందో కూడా చెప్తే బాగుంటది. ఎందుకంటే పెద్దలు విజ్ఞులు న్యూట్రల్ గా వచ్చింది. నేను చెప్తా డీటెయిల్స్ గా. ఇవాళ కృష్ణా ఒక నల్గొండ జిల్లా బిడ్డగా చెప్తున్నాండి. ఇదే 2015లో ఆనాడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చంద్రబాబు ఒక నిమిషం నేనేమంటున్నా అంటే మీరు రాజకీయాల వైపు పోకండి. మీరు రాజకీయాల వైపు పోతే అది ముగిసేది కాదది. నేను ఓవరాల్ గా చెప్పిన 1 మినిట్, అది కేసీఆరే ఇయ్యొచ్చు, నేను కాదనట్లేను. కేసీఆర్ కాలంలో జగన్, ఇప్పుడు మీకు ఒక విషయం చెప్తా వినండి. నేనేమంటున్నా అంటే ఆ కాలంలో జగన్ తోటి కేసీఆర్ కి దోస్తానుండే, మరి ఈ కాలంలో రేవంత్ రెడ్డికి ఎవరితో దోస్తానుందంటే అది కూడా అడుగుతారు ఆయన. రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలు సఖ్యతతో ఉంటేనే అటు 2 రాష్ట్రాల అభివృద్ధితో ముందుకెళ్తాయి. ఒక నిమిషం అండి. వెంకటేశ్వర్లు గారు చెప్పండి. చెప్పండి వెంకటేశ్వర్లు గారు. శ్రీనివాస్ గారు, లింగం యాదవ్ గారు, ఒక్క నిమిషం అండి. ఆయన పాయింట్ కూడా విందాం. శ్రీనివాస్ రెడ్డి గారు, ఒక్క నిమిషం. శ్రీనివాస్ రెడ్డి గారు,